నిన్నటి నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారి వీడియో ఒకటి వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. ట్రోల్ చేస్తూ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సునీత గారు మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడా అంటే నాకు తెలియదన్నో, ఇదిగో సాక్ష్యం, దీనికి నీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఒక 6 ఏళ్ళ కిందటో 7 ఏళ్ళ కిందటో వీడియో అనుకుంటుంది, అంటే వివేకానంద రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. వైరల్ చేస్తూ వాళ్ళు అడిగే క్వశ్చన్ అనమాట. నేనేమంటానంటే, ఇప్పుడు సునీత గారు అడిగింది వేరు, సునీత గారు చెప్పేది ఏంటి, వాళ్ళ నాన్నగారిని ఎవరు చంపేశారు, దాని వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, హత్య చేసిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కాపాడడం ఎంతవరకు కరెక్ట్, వీళ్ళకి మళ్ళీ ఓట్లు ఏమాకండి, వీళ్ళ హత్య రాజకీయాలు చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే కనుక రాష్ట్రంలో ఉన్న ఎవరిని బ్రతకనివ్వరు అని ఆవిడ చెప్తుంది. ఎందుకంటే సొంత కూతురు కాబట్టి తండ్రిని చంపిన వాళ్ళపైన కోపం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా అది దానికి సమాధానం చెప్పడం అనేసి మీ నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నాడు, ఇదిగో వీడియో, దీనికి సమాధానం చెప్పు అంటే, ఇక్కడ మనిషిని చంపేసినా పర్వాలా, దానికి సమాధానం చెప్పరు. దానికి సమాధానం చెప్పకుండా ఈ వీడియోలు వైరల్ చేసుకుని అలాగే క్వశ్చన్ అది, దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు మీరు తిప్పే వీడియోకి మీరు అడిగేదానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే చంపేసి ఏమైందిరా అంటే ఇంకా అక్రమ సంబంధాలు అంటకట్టేయాలి, అక్రమ సంబంధాలు అంటకట్టేయాలి, స్త్రీలోడు అనాలి, అమ్మాయిల పిచ్చోడు అనాలి, ప్రచారం చేయాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయే అయినా మీకు అభివాసాలు ఎక్కడ ఉన్నాయి లేకపోవచ్చు. షర్మిలాకే అక్రమ సంబంధాలు అంటకట్టారు, షర్మిల పుట్టుకునే అవమానించారు, విజయమ్మనే అవమానించారు. షర్మిల పుట్టుకుని అవమానించడం అంటే విజయమ్మని అవమానించడమే. జగన్ రెడ్డి సొంత తల్లి అయినా చెల్లి అయినా బాబాయ్ అయినా మీ అందరికీ ఒకటే. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నంతసేపు ఏం పర్వాలా, అనుకూలంగా లేకపోతే తల్లి అయినా చెల్లి అయినా ఎవరైనా ఒకటే. అక్రమ సంబంధాలు అంటకట్టేయాలా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసేయాలా, ఇగో ఇలా బతుకుది ఇలా బతుకుది ఇలా బతుకు అని చెప్పేసి అని మిమ్మల్ని మించిన కొండగూరులు ఎవడు ఉండటరా అంటే దిగజారిపోయారు, మొత్తం పూర్తిగా దిగజారిపోయారు. ఆ వీడియోని వైరల్ చేసుకుంటే ఏమొచ్చింది, బుచ్చి ఏమీ రాదు. ముందు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో, అందులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందా లేదా, అవినాష్ రెడ్డిని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది ఆ హత్యలో, దానికి సమాధానం చెప్పండి. సునీత గారు అడిగేది అదే. हल्लू बेटा वो खा को फिरता नहीं हाँ वो फर्स्ट क्या बोलती बस पेट में कलाता है, पेट में कलाता है. दे सेम शा पप्पी कर बाबा पप्पी कर अम्मा कर हाँ बाबा कर बाबा कर बेटा बाबा पप्पी कर देखो पप्पी करता अरे अम्मा कर बेटा गुर्रम करत तुमा गुर्रम करत तुमा मैंने करता अम्मा करता अम्मा पप्पी करता देखो ओके ना नाक किधर मेरा का
बाबा ना करे वाच बेटा नको बाबा वो बोल वो नको बाबा बोल నేనేమో నువ్వు ఇట్లుంటే నేను ఎప్పుడు తాగలేదు అట్లే ఉన్నా वाच बाबा बोल वो छोटू बाबा बोल वो छोटू बाबा बोल बिना बाबा बोल वो बिना बाबा वो तो आप सब मेरे साथ रहना सही ना मैं आपको घर बुला लिया बाबा बोल बाबा घर बुला ले जा घर बुला ले जा बाबा बोल नहीं समझ जा घर बुला ले बाबा बोल बाबा मैं मंजे अम्मा को घर बुला ले जा बोले मंजे अम्मा घर बुला ले जा बाबा बोल ना अपन घर अरे देखो बाबा कैसे डाले देखो बाना अरे क्लास क्लास పెట్టేది కాదు దూరం నుంచి सेम सेम बाबा सेम सेम చూడు సులభంగా వచ్చేది అంత గట్టిగా ఉంటా Bawa mak boleh. Sini saja. अरे काना 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 का बाबा काना का काना पकड़ पकड़े काना गट्टू पकड़ो काना का कैसे गट्टू पकड़े गट्टू पकड़ो सिर का मतलब बाबा का सिर बोलो सिर का है बाला का है बाला दातन का सिर पे एक लात मार చేంజ్ बाबा का खाता का देखा बेटा बाबा का खाता का बाबा खाता का बेटा मेरे पैर के सेंसे बाबा घरा बेटा जो लाइन जैसे पुकारते कि घरा बाबा को मां से बाबा डरते ही नहीं मो मो बिल्कुल 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 बाबा कौन था बेटा बाबा कौन था यार किसी के साथ क्या नाम है बाबा बोल చేంజ్ तू पीछे पकड़े नहीं तो हम बाबा तुम पीछे पकड़े तुम पीछे पकड़े मम्मी को साथ फोटो नो 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 इनको साथ फोटो
पुन्हा गाणं वो गाने में कौन हीरोइन हो? कौन हीरोइन हो गाने में? बाहुबली में कौन हो गाने का? रानी कौन? చెంచా బ్రో గా గానా गाना का देगा?